పర్సనల్ లైఫ్లోకి వద్దాం. ఎలా స్టార్ట్ అయ్యారు, ఏంటి, ఎక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, ఏం చదువుకున్నారు, ప్రాపర్ ఎక్కడ? నేను యాక్చువల్లీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే. బీటెక్ 2014లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వెంటనే ఇంకా కేరింత అని ఒక మూవీకి అప్పుడు వైజాగ్లో ఆడిషన్స్ అయ్యాయి. సో ఆ కేరింత మూవీ ఆడిషన్కి వెళ్తే ఇంకా అప్పుడు జస్ట్ బీటెక్ కంప్లీట్ అయింది. కాలేజ్లో నార్మల్గా డ్రామాస్ ఇవన్నీ చేస్తాం కదా, అవి చేసాం. కానీ కంప్లీట్గా ఈ ఆడిషన్ ప్రాసెస్ అసలు తెలియదు. కానీ ఆ కేరింత అనే మూవీ ఆడిషన్కి వెళ్తే అక్కడ ఒక 2000 మెంబర్స్ వచ్చారు వైజాగ్లో రిసార్ట్ దగ్గర ఆడిషన్కి. నేను ఇంక ఫస్ట్ టైం కదా, నేను వెళ్ళా ఏదో ఇద్దాం మనం అంతనే ఏదో ఇచ్చా. కాకపోతే అది కొంచెం శ్రీకాకుళం క్యారెక్టర్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అని అంటే నాకు కొంచెం శ్రీకాకుళం క్యారెక్టర్ బాగా వచ్చి అని స్లాంగ్ అని వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఇప్పుడు ఈ పుష్ప దానికి కూడా నెల్లూరు స్లాంగ్ లోనే నేర్చుకున్నా అండి. ఓకే, నేర్చుకున్నా నెల్లూరు స్లాంగ్ 3 days నేను రూమ్లో ఉండి నేర్చుకున్నా ఆడిషన్కి వెళ్ళకపోతే. ఎందుకంటే నేను శ్రీకాకుళం నేను నార్మల్గా మాట్లాడితేనే ఏటి ఎలాగా ఇవి వచ్చేస్తుంటాయి పదాలు. సో అది రానివ్వకుండా దాన్ని డామినేట్ చేసి అది రావాలంటే చాలా కష్టపడాలి. సో 3 days నేను రూమ్లో నుంచి బయటకు రాలేదు ఆ స్లాంగ్ నేర్చుకోవడం కోసం. అయితే అది సర్లే అని చెప్పి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఆ 2000 మెంబర్స్లో ఒక 20-30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉన్నాను. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే రే మనం ఎంతమందిలో సెలెక్ట్ అయ్యామంటే అని. అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. కానీ ఆ మూవీలో క్యారెక్టర్ అయితే చేయలేదు. అప్పటికి ఏదో షఫలింగ్ చేసామని చెప్పారు, ఇంకా లేవు క్యారెక్టర్స్ అన్నారు. సర్లే ఏదైతే ఉంది మొత్తానికి అయితే హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చాం కదా అని వచ్చాం. ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ 2 years అయితే ఏమీ అవకాశాలు లేవు. తెలియదు. వైజాగ్ మాది రాయగడ అండి. రాయగడ అంటే ఒడిస్సా వస్తుంది. అది వైజాగ్ దగ్గర నుంచి ఒక 4 hours జర్నీ. పేరెంట్స్ మరి ఓకే అన్నారా, చక్కగా చదువుకోమని? మళ్ళీ ఏంటి సినిమాలు ఏంటి గోల ఏంటి నువ్వేంటని? పేరెంట్స్ ఓకే అంటే డాడీ అయితే ఫస్ట్ కొంచెం అప్పటికి జాబ్ వచ్చింది నాకు. ఉత్కల్ అలుమినా అని ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. వస్తే అది మా ఊరు దగ్గరే, అది మళ్ళీ ఏషియాలో టాప్ 10లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అయితే నువ్వేట్రా ఇలాగా అంత మంచి జాబ్ వచ్చింది వెళ్ళిపోతున్నావు అని అంటే, మరి ఇంకా ఆబ్వియస్లీ ఆ పిచ్చి ఉంది కదా, నేను వెళ్తానని. డాడీ కొంచెం వద్దు అది ఇది అన్నారు. బట్ ఇంకా మమ్మీ అంటే ఇంక తెలిసిందే ఇంట్లో నువ్వు ఏది చేసినా హైలైటే అని అంటుంది మమ్మీ, వెళ్ళిపో అయితే అన్నది. అయితే డాడీ కూడా కొంచెం ఈ కేరింత సెలెక్ట్ అయిన తర్వాత అంతమందిలో సెలెక్ట్ అయ్యారనే విషయం నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా వచ్చి డాడీకి చెప్పడం, ఇలా మనోడు అంతమందిలో ఎలా సెలెక్ట్ అయ్యాడు, అసలు ఆశ్చర్యంగా ఉంది, ఫస్ట్ ఆడిషన్ మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు కదా వీడు అని అంటే, అప్పుడు డాడీకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా అబ్బాయి కూడా వెళ్తున్నాడు హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద. ఇంకా సర్లే అయితే వెళ్ళండి అని అంటే వచ్చా, ఒక రాయి ఇసురుదాం అని కాదులే, నేనైతే మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చా ఎలాగైనా చేద్దామని. ఇంకా వచ్చిన తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు? నేను ఎగ్జాక్ట్గా 2024 అయిపోతే 10 years అయింది మేడం. ఏంటి ఎలా స్టార్ట్ చేశారు అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదు అది కూడా లేదు అంటే నిలదొక్కుకోవటం ఇప్పుడు ఇంకా కష్టంగా మారిపోయింది. ఈ సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా ఉంది. ఎలా స్టార్ట్ చేశారు మరి అవకాశం కోసం? అవకాశం అంటే 2014లో వచ్చిన తర్వాత మాత్రం ఏమీ తెలియదు. హైదరాబాద్ అంటేనే కొత్త, ఇది ఒక పెద్ద సిటీ. ఇప్పుడు మా ఊరు నుంచి నేను వచ్చానంటే ఇది ఒక పెద్ద అమెరికాలో ఫీల్ అయ్యేవాళ్ళం మేము. సో వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఊరంతా తిరిగేద్దాం, చార్మినార్, ట్యాంక్ బండి, ఏవే బెస్ట్ ప్లేస్ ఉన్నాయి అని ఫ్రెండ్స్తో పాటు తిరిగామన్నమాట. ఇంకా ఒక 2014 నుంచి 15-16 అయితే ఏమీ అవకాశాలు లేవు. 2 years ఖాళీ. కానీ ఆడిషన్స్ ఉన్నాయి, పలానా ఆఫీస్ తెలిసిన ఉన్నాయని ఎవరో ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళడం అయితే జరిగింది. కానీ అవన్నీ కొన్ని ఫేక్ ఆడిషన్స్, కొన్ని సినిమా రిలీజ్ కూడా అవుద్ది, అసలు స్టార్ట్ చేస్తారో లేదు తెలియదు. కానీ ఫేక్ ఆడిషన్ కూడా చేస్తారా? ఫేక్ ఆన్ ది సెన్స్ అదే మీకు ఇలాగా ఏదో క్యారెక్టర్ ఇస్తామో మీరు డబ్బులు ఇస్తారా అని ఈ టైప్ ఆఫ్ ఇది అనమాట. అయితే నేను డబ్బులు ఇవ్వడం ప్రాబ్లం కాదు, కానీ అక్కడ అంటే డబ్బులు ఇచ్చేంత ఇది కూడా లేదు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు నా టాలెంట్ చూసిన అవకాశం ఇస్తే నా టాలెంట్ రెస్పెక్ట్ ఉన్నట్టు. వాళ్ళు కదా అసలు అమౌంట్ ఇవ్వాలి, డబ్బులు ఇచ్చామనంటే మన టాలెంట్ మనమే ఇచ్చేసుకున్నట్టు కదా అని అలాగా. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ అని ప్రోగ్రామ్ పెట్టారు ఈటీవీ. అప్పుడే ఇంకా ఆ ప్రోగ్రామ్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం అంటే దానికి వెళ్తే అక్కడ నేను అలాగే ఆడిషన్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ చేశారు, పలానా అని చెప్పారు. ఓకే అనగానే ఒక 2 skits చేశారు. దానిలో కూడా వెళ్ళారు? దాంట్లో చాలా చేశాను. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్టింగ్ లో చేయడం కాకుండా ఆ తర్వాత ఫన్ బకెట్ చేసిన తర్వాత కూడా చాలా స్కిట్స్ చేశాను. అంటే ఎవరి టీంలో చేశారు స్టార్టింగ్? నేనా స్టార్టింగ్ చేశానంటే ఇది కొంచెం డీప్ గా వెళ్ళాలి మేడం. నేనే టీమ్ లీడర్ గా చేశాను మేడం. కానీ ఆ స్కిట్ టెలికాస్ట్ అవ్వలేదు. నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఏడుకొండల గారు అని చెప్పి మేనేజర్ గారు ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, బాగా చేస్తున్నావు అమ్మా, నువ్వు టీమ్ లీడర్గా చేస్తావు అన్నారు.
సార్ నాకేంది సార్ అప్పుడే టీం లీడరు, నేను ఇప్పుడే వచ్చాను హైదరాబాద్, నాకేం తెలియదు దాన్ని మేనేజ్ చేయాలంటే కష్టం అంటే, లేదు టీం అంతా సపోర్ట్ చేస్తారు చెయ్యు అన్నారు. సర్లే అని చెప్పి టీం ఇచ్చారు. టీం ఇస్తే నాకు కొంతమంది కుర్రోల్ని వాళ్ళే ఇచ్చి వీళ్ళతో నువ్వు ప్రాక్టీస్ చేయించుకొని చెయ్యు అన్నారు. బట్ దాని మీద అంత అవగాహన కూడా లేదు. అంటే నేను ఒకరిని డిమాండ్ చేసి ఇన్సిస్ట్ చేసి నువ్వు ఇలా డైలాగ్ చెప్పు అన్నంత నాకే తెలియదు. నేను అప్పుడు 20 years నాకు, నేనే ఏదో చిన్నపిల్లలు చేస్తుంటే ఇంకా హాల్ ఇంకేం చేస్తారు. కానీ మొత్తానికి ఏదో ప్రిపేర్ అయ్యి చేసాం. స్కిట్ కూడా షూట్ అయింది. నాగబాబు గారు, రోజా గారు కూడా చాలా బాగా చేశారు అది ఇది అన్నారు. కాకపోతే ఇంకా మీరు చేస్తూ ఉంటే అలవాటు అవుద్ది అది ఇది అన్నారు. కట్ చేస్తే ఏమైందో మరి తెలియదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ స్కిట్ టెలికాస్ట్ చేయట్లేదు అన్నారు. రీజన్ అయితే ఈ రోజు వరకు నాకు తెలియదు. అంది టెలికాస్ట్ చేయలేదు. నేను 2-3 times ఆఫీస్కి వెళ్ళా, ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు ఏంటి అని అడిగా. ఏమీ దాని గురించి రెస్పాన్స్ లేదు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఏడుకొండలో గారు మేనేజర్ కూడా ఆయన కూడా వెళ్ళిపోయారు మళ్ళీ నుంచి. ఇంకా ఆ తర్వాత ఆ రీజన్ నాకు ఇప్పటికీ తెలియదు, క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. అయితే సర్లే మరి వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు కూడా దాని మీద టీమ్ లీడర్ అవ్వాలని ఏం లేదు కదా, టీం మెంబర్గానే చేద్దామని చెప్పి ఆ తర్వాత ఫన్ బకెట్ అయిన తర్వాత మాత్రం శశి అన్న ఫసక్ శశి అని ఒక టీం అతని దాంట్లో చేశా, బుల్లెట్ భాస్కర్ అని టీంలో చేశా. అండ్ ఇంకా మధ్యలో వేరే టీం లీడర్స్ టీంలో ఒక స్కిట్లో చేస్తామంటే చేయడం, అలాగా చేసా. ఒక 10-15 episodes అక్కడక్కడ. అంటే ఏం జరిగింది అనేది ఇప్పటికి తెలియదు మేడం, ఇప్పటికి క్వశ్చన్ మార్క్ ఇప్పటికి అది. అంటే ఓకే, నేనైతే ఒక 50% నాది మైనస్ ఉందని తెలుసు. ఇమీడియట్గా ఒకేసారి మనకి అంత పెద్ద స్థాయి ఇచ్చి నువ్వు చేసిరా అంటే నేనేదో నా పెర్ఫార్మెన్స్ ఇచ్చా, బట్ 100% ఇవ్వలేకపోయినా తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ రీజన్ అయితే మనకి వాళ్ళు చెప్పలేదు. సరే అనుకున్నా, ఇంకా కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ జర్నీ వాళ్ళతో పాటు వేరే టీం లీడర్స్తో పాటు చేశాను కదా, హ్యాపీ.